మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధి నర్సంపల్లి గ్రామంలో వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శివాజీ విగ్రహదాత ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా వారు మాట్లాడుతూ యువత పరిరక్షణ కొరకై పరాక్రమించిన మహనీయుడు యోధుడు శివాజీ మహారాజ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు బాబు, ఉపాధ్యక్షుడు శేఖర్, మెంబర్లు అనిల్, ఉదయ్, రాజు, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేయాలి. మీ రోడ్ మీద కేజీ ఇచ్చిన ట్రాక్టర్లు పోనీయకుని మీ రోడ్ ఖరాబ్ అవుతుంది. కష్టపడి వేయించినాం 4 కోట్లు పెట్టి 4 ఏళ్ళు. హిందూ మత పరిరక్షణ కోసమై పరాక్రమించినటువంటి ఒక మహనీయుడు యోధుడు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు నార్సింగి మండలం నర్సంపల్లి గ్రామంలో వివేకానంద యూత్ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి ఇంత గొప్పగా ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ముందుగా వివేకానంద యూత్ అసోసియేషన్ నర్సంపల్లి సభ్యులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తారు. విగ్రహం పెట్టుకోవడమే కాదు, విగ్రహం పెట్టుకున్న సందర్భంగా ఆ మహనీయుడు చేసినటువంటి పనులని మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. అవసరం వచ్చినప్పుడు దేశం కోసం మనమందరం నిలబడాలనేటువంటి ధర్మాన్ని ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ సందర్భం వచ్చినప్పుడు ఏ రకంగా పనిచేసిందో ఆ పనితీరుని నేటి తరం యువకులందరూ కూడా గుర్తించుకోవాలి. శివాజీ మహారాజ్ చేతిలో ఉన్న ఖడ్గం బరువు 150 కిలోలు ఉంటుంది. అంటే మీరు ఎంత గట్టిగా ఉండాలనేది మీరు అర్థం చేసుకోవాలి. పిల్లలు సెల్ ఫోన్కి పరిమితం కాకుండా శారీరక దృఢత్వం కోసం పిల్లలందరూ కూడా పేరే వివేకానంద యూత్ అసోసియేషన్ పెట్టుకోరు కాబట్టి బాగా కష్టపడి ఉండ్రి. దేశానికి అవసరం పడ్డప్పుడు తప్పకుండా మనం అందరం నిలబడతామని చెప్పండి. వారి తల్లి జీజాబాయి ఎంత రకంగానైతే కొడుకును పెంచి ధైర్య సాహసాలని నూరిపోసిందో మీరు కూడా అంత గొప్పగా ఎదగాలని, మంచి భవిష్యత్ నర్సంపల్లి గ్రామ యువకులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.